శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే నిన్నటి రోజున మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నటువంటి జీవన్ రెడ్డి కేసీఆర్ ను ఫామ్ హౌస్ లోకి వెళ్ళి కలవడం జరిగింది. మరి ఇక్కడ తాను ఏదైతే జగిత్యాల్లో బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నానని దానికి ముఖ్య అతిథిగా పిలవడం కోసం వచ్చినా అని చెప్పి నిన్న రోజున జీవన్ రెడ్డి మరి మీడియాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి కేసీఆర్ తోటి కలిసి పనిచేసే అదృష్టం కలిగింది ఇన్నాళ్లకు, 40 ఏళ్ల తర్వాత అయినా మీతో కలిసి పనిచేసే మరి అవకాశం రావడం నా అదృష్టం అని చెప్పి కూడా నిన్నటి రోజున ఆయన మరి తిరిగి అదే వ్యాఖ్యానం చేయడం కూడా జరిగింది. మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి జీవన్ రెడ్డిని మరి ఇక్కడ పార్టీ మారుతా ఉంటే అధిష్టానం పట్టించుకోకపోవడం మహాదారుణం అని చెప్పి కాంగ్రెస్ సీనియర్లు ఒక్కొక్కరుగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే మరి నిన్నటి రోజున జీవన్ రెడ్డి చెప్పిన ప్రకారం ఏంటంటే మరి హైకమాండ్ కు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ మీద కమాండ్ తప్పిందని చెప్పి ఏఐసిసి అంతా మరి రేవంత్ కంట్రోల్ కు వెళ్ళిపోయిందని పిసిసి ఆల్రెడీ రేవంత్ చెప్పినగానే నడుచుకుంటా ఉన్నది. కాబట్టి ఇలా ఏదైతే మన వలస కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు కాంగ్రెస్ నాయకులను తొక్కి పెడతా ఉన్నారని చెప్పి జీవన్ రెడ్డి లాంటి వాళ్ళే ఇంకా ఆ పార్టీలో ఇమడలేక కుమిలిపోతా ఉన్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ ప్రధానంగా భావించవచ్చుగా. ఏదైతే ఒక్కొక్క సంక్షేమ పథకానికి మరి ఇక్కడ మొండి చేయి చూపెడుతూ వస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కు సంబంధించి ఏదైతే దళిత గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో చదువుకునే అవకాశం కల్పించే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ను కూడా రద్దు చేయబోతా ఉన్నది నిధుల కొరతతోటి. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ కు ఎగనామం పెట్టింది. ఒకవైపు హైకోర్టు మరి ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజులను మరి విద్యార్థుల నుంచే వసూలు చేసుకోమంటే ఇప్పటి వరకు కూడా చలనం లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరోవైపు ఇప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కు సంబంధించి మరి ఏదైతే దళిత గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించే ఈ స్కీమ్ కు కూడా మంగళం పాడుతా ఉన్న పరిస్థితిని అయితే మనం ప్రధానంగా గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే కమాండ్ తప్పిన హైకమాండ్ కాంగ్రెస్, పట్టుకోల్పోయిన ఏఐసిసి, రేవంత్ చెప్పినట్టు తలూపే పిసిసి, కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు ఎక్కడున్నది? ఆ పార్టీ ఉనికి కోల్పోవడానికి కారకులు ఎవరు? హామీలు అమలు చేయాలని ముఖ్యమంత్రిపై అధిష్టానం ఎందుకు ఒత్తిడి చేయడం లేదు? రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలనే నినాదం ఇప్పుడు పల్లెపల్లెన మార్మవుతున్నది. 2 ఏళ్లకే ప్రజలు మార్పును కోరుతున్నారు. అధికారం కోసం కాదు, ప్రజల పక్షాన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్న మీడియాతో సీనియర్ నేత జీవన్ రెడ్డి వెల్లడి. ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అని చెప్పి నిన్నటి రోజున మరి అక్కడ ఏదైతే కాంగ్రెస్ కు సంబంధించి తాను ఎందుకు పార్టీ మారాల్సి వస్తుందో కూడా చెప్తా ఉన్నాడు. హైకమాండ్ కు కమాండ్ తప్పింది కాంగ్రెస్ మీద అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏఐసిసి పట్టుకోల్పోయింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పిసిసి రేవంత్ చెప్పినట్టు తలూపుతా ఉన్నది. ఇలా అసలు కాంగ్రెస్ నాయకులను తొక్కేసి ఇవాళ వలస కాంగ్రెస్ నాయకులు మరి ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీని మరి ఇక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో సజీవంగా నిలబెట్టిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవమానాలు ఎదురవుతున్నాయని చెప్పి జీవన్ రెడ్డి ఏదైతే చెప్తా ఉన్నాడో మరి అందులో కొనసాగలేక అవమానాలు ఎదుర్కొంటూ ఇంకా కాంగ్రెస్ మీద ఉన్నటువంటి అభిమానంతో అందులోనే ఉంటున్నటువంటి జగ్గారెడ్డి లాంటి వాళ్ళైతే వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ఇంకా మీడియా ముందు మేము మాట్లాడలేము, అంతర్గతంగా మాట్లాడతాం. ఇవాళ 40 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించినటువంటి జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీని వీడుతా ఉంటే అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఆయనను ఇంత అవమానకరమైన రీతిలో బయటికి పంపడం ఎంతవరకు సమంజసం అని చెప్పి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. తెలంగాణలో పార్టీపై ఏఐసిసి పట్టుకోల్పోయిందని సీనియర్ నాయకుడు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలు అమలు చేయాల్సిన టీపీసీసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు పనిచేస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తీరు వల్ల అధిష్టానం కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా పిసిసి పనిచేస్తుంటే ఇతర కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు. కాబట్టి ఆయన తప్పనిసరి పరిస్థితులలో ఆయన పార్టీని వీడాల్సి వస్తా ఉన్నది. మరోవైపు జగిత్యాల్లో భారీ బహిరంగ సభ ఈ నెల 20వ తేదీ, మరి ఇంకా తేదీని ప్రకటించలేదు. మరి ఇక్కడ 20వ తేదీని ఉంటుందని చెప్పి మరి ఆ సమాచారం అయితే ప్రాథమికంగా సమాచారం వస్తా ఉన్నది. ఈ రకంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కేసీఆర్ ను మరి ఆ సభకు విలువబోతా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే మరి 2.5 సంవత్సరాల సుదీర్ఘ సమయం ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ కు ఇక క్షేత్ర స్థాయిలోకి మరి రావాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గా కాంగ్రెస్ మెడలు వంచాల్సిన అవసరం ఉన్నది. లేదంటే 2.5 సంవత్సరాలనే మరి ఇక్కడ తెలంగాణను అధపాతాళానికి తొక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటే కోలుకోలేని దెబ్బ ఎదురుపడుతుంది ఇదే విధానాన్ని కొనసాగిస్తే. కాబట్టి
ఖచ్చితంగా కాంగ్రెస్ మెడలు వంచి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయించాల్సిన బాధ్యత కేసీఆర్ తీసుకోవాలని, అది జీవన్ రెడ్డి ఏదైతే బహిరంగ సభ పెడతాడో ఆ సభ ద్వారానే బయటకు వచ్చి నిత్యం మరి ఇక్కడ ప్రజాక్షేత్రంలో ఉండి కాంగ్రెస్ విధానాలను నిండగడుతూ ప్రజలకు అవసరమైన పనులను కాంగ్రెస్ మెడలు వంచి చేయించాల్సిన బాధ్యత ఉందని చెప్పి మరి ఇక్కడ పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా మరి ఇక్కడ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు కేసీఆర్ కు. అదే విధంగా కేసీఆర్ ను బయటికి వచ్చడు అని చెప్పి కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపిండు అన్నా, నన్ను మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపిండు. తెలంగాణకు నష్టం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో మీతో కలిసి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్ళకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం అని చెప్పి జీవన్ రెడ్డి మరి చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఈ ఆర్టీసీ కార్మికులు ఒకవైపు వాళ్ళ ఏదైతే ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నారు, మరి మాకు మాట ఇచ్చిండ్రు. ఆల్రెడీ గత ప్రభుత్వం కార్యాచరణ అంతా పూర్తి చేసింది. అధికారికంగా అపాయింట్ డేటు మరి ఇక్కడ ఏదైతే దాన్ని ప్రకటించడమే తర్వాయి, మరి దాన్ని ఎందుకు చేస్తలేరు అంటే ఆర్టీసీ కార్మికులకు 2.1% డిఏ పెంచి చేతులు దులుపుకున్నదట ప్రభుత్వం. ఒకవైపు వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లు అన్నింటినీ కూడా పక్క పెట్టి ఓన్లీ డిఏ తోటి మరి ఇక్కడ సరిపెట్టుకోమని చెప్తా ఉన్నది. ఇంటర్ ఫలితాలు రేపు రిలీజ్ కాబోతా ఉన్నాయట. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు, 34,000 మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం. కార్పొరేట్ విద్యకు దూరంగానున్న పేదలు ఉన్న పెండింగ్ బకాయిలే 2,218 కోట్లు. ₹1 అయినా విడుదల చేయని ప్రభుత్వం. పథకం నుంచి వైదొలిగేందుకు 238 స్కూళ్లు సిద్ధం. ఇప్పటికే కలెక్టర్లకు యాజమాన్యాల నోటీసులు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వ పెద్దలే చెప్తున్నారని వెల్లడి అని చెప్పి దళిత గిరిజనులకు సర్కార్ మరో దోకా ఇస్తా ఉన్నది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కార్పొరేట్ స్కూళ్లలో మరి ఇక్కడ దళితులకు అదే విధంగా గిరిజనులకు ప్రవేశం ఇచ్చి వాళ్ళకు నాణ్యమైన విద్యను అందించడానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళకి కేటాయించేటువంటి ఆ డబ్బులను ఇది బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ను మరి ఇక్కడ రాష్ట్రం సంబంధించిన వాటా కట్టలేక అవి రద్దయిపోతా ఉన్నది. మొన్నటికి మొన్న మరి స్కాలర్షిప్లన్నీ ఆ కేంద్రానికి సంబంధించిన వాటా అంతా రిటర్న్ అయింది మార్చి 31 తర్వాత. ఈ రకంగా అసమర్థ ప్రభుత్వం సబ్బండ వర్గాలను ఇట్లా ఇబ్బందులు పెడతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. మమతను ఓడించేందుకు 1000 కోట్లతో కుట్ర, టీఎంసీ బహిష్కృత నాయకుడి నోట బీజేపీ పథక రచన. డీల్లో అడ్వాన్స్ గా 200 కోట్లు ఇచ్చినట్టు వెల్లడి. పీఎంఓ రంగంలోకి దిగిందన్న హుమాయూన్ కబీర్. స్టింగ్ ఆపరేషన్ వీడియోలో సంచలన విషయాలు. ఈడీతో దర్యాప్తు జరపాలని తృణమూల్ డిమాండ్. ఖండించిన బీజేపీ. దీదీపై అమిత్ షా ఎదురుదాడి. ఏఐ జనరేటెడ్ వీడియో అంటూ చెప్పుకొచ్చిన కబీర్ ఆయన పార్టీతో పొద్దు రద్దు చేసుకున్నటువంటి ఎంఐఎం అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే పశ్చిమ బెంగాల్లో ఏ విధంగానైనా పాగా వేయాలని బీజేపీ ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నదో అక్కడ మమతా బెనర్జీని టీఎంసీని ఓడించడం కోసం మరి ఇక్కడ 1000 కోట్ల డీల్ పెట్టింది. ముస్లిం ఓట్లను చీల్చాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నదని ఏదైతే టీఎంసీ నుంచి మరి ఇక్కడ బహిష్కృతుడైందో ఆ బహిష్కృతున్నటువంటి కబీర్ ను వీడియో రిలీజ్ అయింది. మరి ఒకవైపు ఏఐ వీడియో అంటా ఉన్నారు, మరోవైపు ఏమో మరి ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ముస్లింలను విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తా ఉన్నదని చెప్పి మరి ఆ సానుభూతితోటి ముస్లింల ఓట్లను పొందడానికి మరి ఇక్కడ ఏదైతే మమతా బెనర్జీ ప్రయత్నం చేస్తా ఉంటే మరి ఇక్కడ బహిష్కృత నేత ఆయన సొంత పార్టీ పెట్టినట్టు ఆయనతోటి ఎంఐఎం కలిసి పోటీ చేయాలనుకున్నది. ఈ వీడియో రావడంతో మరి ఇక్కడ పొత్తును డీల్ క్యాన్సిల్ చేసుకున్నదట ఎంఐఎం. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే శాంతి చర్చలపై ప్రతిష్టంభన. 2 వర్గాలుగా విడిపోయిన ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధులు నేడు ఇస్లామాబాద్ లో చర్చలకు వెళ్లాల్సిందేనంటున్న ఒక వర్గం, లెబనాన్ పై దాడులు ఆపితేనే చర్చలు అంటున్న మరో వర్గం, పాకిస్తాన్ కు బయలుదేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరుపక్షాలను స్వాగతించడానికి సిద్ధమైన పాక్ సర్కార్, నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అని చెప్పి మరి ఇక్కడ శాంతి చర్చలకు సంబంధించి ఇప్పటికే కాల్పుల విరమణ జరుగుతూ ఉన్నది. మరోవైపు లెబనాన్ పైన మాత్రం ఇజ్రాయెల్ ఇంకా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నది. లెబనాన్ మీద మీరు యుద్ధం ఆపితేనే చర్చలు అని చెప్పి ఇరాన్ లో ఒక వర్గం అంటా ఉంటే లేదు మనం ఖచ్చితంగా చర్చించుకొని ఈ యుద్ధానికి ముగింపు పలకాలని ఒక వర్గం, మొత్తానికి 2 వర్గాలుగా విడిపోయిందట. ఈ రోజు చర్చలలో మరి పాల్గొనరా అన్నది ప్రతిష్టంభనే ఉన్నది అని చెప్పి మరి చెప్పక తప్పది. ఇక మోదీ పొలిటికల్ గేమ్. ఎన్నికల్లో లబ్ధి కోసమే పార్లమెంట్ ప్రత్యేక భేటీ. సిడబ్ల్యూసీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే. వచ్చే వారం ప్రతిపక్ష నేతలతో ఖర్గే భేటీ అట. పునర్విభజనతో ప్రజా ఉద్యమం, లోక్సభ సీట్ల పెంపుతో రాష్ట్రాల మధ్య వివక్ష అంతరాలు పెరుగుతాయని చెప్పి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అయితే మరి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పుట్టిముంచడానికే ఆయన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కేరళలో ఫలితం చూస్తే తెలుస్తుంది. రేపటి రోజున విజయన్ గెలిస్తే ఆ క్రెడిట్ అంతా ఖచ్చితంగా మరి ఎల్డీఎఫ్ విజయన్ గెలిచినట్టయితే ఆ క్రెడిట్ గోస్ టు రేవంత్ రెడ్డి. ఎందుకంటే విజయ్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆయన మీద సానుభూతి వచ్చే విధంగా చేసింది మరి రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా మరి ఇక్కడ బీజేపీకి లబ్ధి జరిగినా జరగకపోయినా విజయన్కు లబ్ధి జరుగుతుంది అని అంటే అది తద్వారా మరి ఇక్కడ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ద్వారానే అని చెప్పి చెప్పక తప్పని పరిస్థితి అయితే నెలకొన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి.
ఇప్పటికే 2-3 విమానాలను మరి కూల్చేసింది ఇరాన్. అలాగే మరి ఇక్కడ చూసుకుంటే 1856 కోట్ల నిఘా డ్రోన్ కనిపిస్తలేదట. మరి ఇక్కడ అర్మూజ్ పై సీక్రెట్ ఆపరేషన్ చేయడం కోసం 1856 కోట్ల విలువ కలిగిన డ్రోన్ ఒకటి అమెరికా ఏర్పాటు చేస్తే అది ధ్వంసం చేసింది ఇరాన్ అని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే నివురు కప్పిన నిప్పు, కాల్పుల విరమణ కొనసాగుతున్న పశ్చిమాసియాలో తగ్గని ఉద్రిక్తత, లెబనాన్ అంశంలో వీడని చిక్ముడి దాడులు ఆపితేనే చర్చలను ఇరాన్, దూకుడు తగ్గించాలన్న ట్రంప్, అయినా ఏమాత్రం వెనక్కి తగ్గని ఇజ్రాయెల్. లెబనాన్ పై దాడులు, 12 మంది భద్రతా సిబ్బంది సహా 20 మంది మృతి. ఇజ్రాయెల్ పైకి హెజ్బొల్లా రాకెట్లు, డ్రోన్లట. మరి ఒకవైపు లెబనాన్ మీద ఆల్రెడీ దాడులు జరుగుతూనే ఉన్నాయి, మరోవైపు పాక్లో శాంతి చర్చలకు మరి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఏం జరగబోతా అన్నది అనేది అయితే తేలనుండే అవకాశం ఉన్నది. ఇక హడావుడి ఎలా అంటుంది, ఏదైతే మరి ఇక్కడ మహిళా బిల్లు, అదేవిధంగా పునర్విభజన బిల్లుకు సంబంధించి ఏదైతే ఏర్పాట్లు చేస్తా ఉన్నారో 5 రాష్ట్రాల్లో లబ్ధి పొందడం కోసమే చేస్తా ఉన్నదని ఒకవైపు, మరోవైపు ఈ సీట్ల పెంపు ఇంత అర్జెంట్ గా అవసరం లేదు, జనగణన జరిగిన తర్వాత కొత్త జనగణన ద్వారా చేయాలని చెప్పి మరి ఇక్కడ కాంగ్రెస్ లేదు, ఈసారి ఖచ్చితంగా మరి ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తాం, అదే విధంగా ఎన్నికలు కూడా జమిలీ ఎన్నికలు నిర్వహిస్తాం, మహిళా రిజర్వేషన్ కూడా ఇప్పుడే అమలు చేస్తాం, నియోజకవర్గాలను కూడా పునర్విభజన చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ధాన్యం దిగుబడి జాస్తి, బియ్యం సేకరణ నాస్తి, ఏటికేడు సీఎంఆర్ కూడా తగ్గిస్తున్న కేంద్రం. 5 ఏళ్ల నుంచి తగ్గుదల, ఎఫ్సిఐ బియ్యం కోట 2020-21లో 61,48,000 టన్నులు, 24-25లో 44,68,000 టన్నులు. కోటా పెంపునకు ప్రతిసారి ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు, అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తున్న వరి. ఎంఎస్పీకి బోనస్ కలిపి మరి సన్నాల కొనుగోలు, అంతేం లేదు, బోనస్ కల్పించే అంత సీనేం లేదు, కానీ మొత్తానికైతే వరి పండించడానికి మాత్రం మరి ఆసక్తిగా ఉన్నారు. తెలంగాణలో వరి పండించే రైతులు ఎక్కువగా ఉన్నారు. వాణిజ్య పంటల వైపు మరి కేసీఆర్ వాళ్ళందరినీ వాణిజ్య పంటల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తే అప్పుడున్న ప్రతిపక్షం, ఇప్పటి అధికార పక్షమే అనేక విమర్శలు చేసింది. నిజంగానే కేసీఆర్ అవలంబించిన విధానాలు కనుక సక్సెస్ అయి ఉంటే ఇలా రైతులందరూ కూడా దాని వైపే మొగ్గు చూపే వాళ్ళు. మరి ఇక్కడ వాణిజ్య పంటలు మనకు బ్రహ్మాండంగా దిగుబడి అయ్యేటి. ఇవాళ వరి పండిస్తే కేంద్రం కొంటే తప్ప ఆ వరి ఎటువైపు దాన్ని మల్టీపర్పస్ లో యూజ్ చేసే అవకాశం లేదు. మరోవైపు ఎగుమతులు తగ్గిపోయినాయి. ఇక్కడ రాష్ట్రానికి గుదిబండగా మారబోతా ఉన్నది. ఇప్పటికే అప్పులతోటి సంసారాన్ని నెట్టుకొస్తున్న కాంగ్రెస్ కి ఇది గుదిబండగా మారే అవకాశం ఉన్నది. తెలంగాణ మావోయిస్ట్ రహితమైందట. 42 మంది మావోయిస్ట్ లొంగిపోయినట. 800 గ్రాముల బంగారాన్ని కూడా మరి ఇక్కడ అప్పచెప్పిర్రు అని చెప్తున్న పరిస్థితి. నిపుణులకు కొలువు భాగ్యనగరి వైట్ కాలర్ ఉద్యోగాలకు ప్రతిభ గల నిపుణులకు కళల స్థానంగా మారిన హైదరాబాద్ ఎక్స్ పెనో సర్వేలో తెలంగాణకు 3వ స్థానం. ఉద్యోగాల కోసం రాష్ట్రానికి వచ్చేవారు ఎక్కువ. మొదటి స్థానంలో కర్ణాటక, బెంగళూరుకు చెందిన 4.3 లక్షల మంది కూడా హైదరాబాద్ వైపే మొగ్గు. దీన్ని టాలెంట్ మిగులుగా అభివర్ణించిన సర్వే సంస్థ అని చెప్పి నిపుణులకు కొలువుల కోసం ఎక్కువ మంది హైదరాబాద్ మీదనే ఆధారపడుతున్నారు ఒకవైపు. రెండోది కొలువులకు మరి ఇక్కడ భాగ్యనగరిగా మారింది హైదరాబాద్. మరి ఆ కొలువులు ఇచ్చే ఆ కొలువుల వెల్లువాలు వెల్లువెత్తుతా ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఆనందం ఇంటికి వచ్చింది. ఈడు మరి ఇక్కడ మొత్తం ఇవాళ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టే మొత్తం వీళ్ళకి ఇల్లు దొరుకుతానే, లేకపోతే అసలు వీళ్ళు పందిళ్ళ కిందనే బతికిరు అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. మొత్తంగా వీళ్ళు చేస్తారని 3,24,000 ప్రారంభించినవంటే ముగ్గులు పోసిన కాడికి చూసుకుంటే 2,66,600. పురోగతి అంటే ఫస్ట్ బేస్మెంట్ కట్టిన చూసుకుంటే 2,24,000. మొత్తంగా పూర్తయినాయి 17,800. ఈ 17,800 రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు పూర్తయితే దీనికి దానికి బొబ్బ కొడుతుంది. ఈనాడు ఎట్లా ఉన్నదంటే 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు ప్రణాళిక పూర్తయింది 17,000 1,00,000 అని చెప్పి ఇక్కడ ఈ ఫిగర్లు పెట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఏదో చేస్తుందని చెప్పి బూస్టింగ్ ఇచ్చడానికి, జాకీలు పెట్టి లేపడానికి ఏదైతే ఈనాడు ప్రయత్నం చేస్తా ఉన్నది, ఆంధ్రజ్యోతి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇలా ప్రజా సమస్యలను మరి ప్రభుత్వానికి చూపించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిన ఈ పత్రికలు ఇలా రేవంత్ బూట్లు నాకడానికే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. రేవంత్ ప్రభుత్వం మరి ఇక్కడ ఏదైతే చిన్న అంశం చేస్తుందో దాన్ని భూతత్వంలో పెట్టి చూపించి ఆహా ఓహో ఈ ప్రభుత్వం అంతా గొప్పది లేదు అన్నట్టుగా మరి వివరిస్తా ఉన్నాయి. ఉన్నది ఉన్నట్టు మరి ఇక్కడ చూపించడానికి ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ మీ ముందుకు రావడం లేదు. ఈ 2 పత్రికలు కూడా ఖచ్చితంగా తెలంగాణ బద్ధ వ్యతిరేకులు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం, తెలంగాణను దోచుకోవడం కోసం మాత్రమే పనిచేస్తా ఉన్నాయి ఈ 2 అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. నియోజకవర్గాల పెంపుపై మొండిగా వెళ్తే ప్రజా ఉద్యమం తప్పదు. ఇక రేవంత్ అన్న ప్రజా ఉద్యమానికి
ఆయన ఏదైతే నడుము కట్టాలే, ఈయన రోడ్ల మీదకి వస్తే ఫస్ట్ ఈయననే తరిమి కొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఏదైతే కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడు అన్నట్టు ఈయనకి ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం చేయలేక రోజుకో కాడ తిరుగుతూ పెళ్లిళ్ళు తిరుగుతూ పేరెంటాలు తిరుగుతూ పబ్బాలు తిరుగుతూ నేను జనాలలో ఉన్నా అంటాడు. నీలాంటి జనాలలో ఉంటేంది మానేట్లుంటేంది. మరి ఇక్కడ ఏదైతే తెలంగాణ సమస్యల పరిష్కారం, రైతాంగ సమస్యల పరిష్కారం, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం, ఇవాళ పెన్షన్లు ఇస్తా అన్న పెన్షన్ల పెంపు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం, మరి అదేవిధంగా మహిళలకు 2500, దీన్ని ఏ విధంగా మనం సాకారం చేయాలి, ఇవాళ మున్సిపల్ శాఖ అన్న చేతిలో ఉన్నది, ఈ మున్సిపాలిటీల అభివృద్ధి ఏ విధంగా చేయాలి, ఇవాళ దోమల బెడదతోటి హైదరాబాద్ ప్రజానికం మరి నానా ఇబ్బందులు పడతాండ్రు, ఆ దోమల బెడదను ఏ విధంగా తగ్గియాలి, ఎలాంటి సంబంధం లేదు. అదేవిధంగా హోమ్ మినిస్టర్ చేతిలో ఉన్నది. నేరాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతా ఉన్నది. హైదరాబాద్ లో రోజుకొక నేరం జరుగుతూనే ఉన్నది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ పరువును నిలబెట్టడానికి దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఇవేవి లేవు. విద్యాశాఖ పూర్తిగా భ్రష్టు పట్టించిపోతా ఉన్నది. రోజుకో చోట ఫుడ్ పాయిజన్ జరుగుతా ఉన్నది. మరి ఇక్కడ విద్యాశాఖ భ్రష్టు పట్టిపోతా ఉన్నది. వీటి మీద కాన్సన్ట్రేట్ చేయక పోయి పిఆర్ స్టంట్లతోటి ప్రెస్ ముందర కూర్చొని స్టేట్మెంట్లు ఇచ్చాడు తప్ప రేవంత్ రెడ్డి తెలంగాణకు పీకింది ఏమి లేదు. మరి ఇలాంటి వ్యక్తిని మరి ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం మన తెలంగాణ ప్రజల నెత్తి మీద ఏదైతే రుద్దిందో అదే విధంగా కాంగ్రెస్ ను బొందబెట్టడానికి కూడా అదే రీతిలో మరి తెలంగాణ ప్రజానికం అంతా కూడా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్.